హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. వి వేర్ లయర్స్ ఇదొక రొమాంటిక్ సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు, బానే ఉంది. మొన్న స్టార్ట్ చేసా మామ, నిజంగా ఎంత ఇరిటేషన్ వస్తుందంటే ప్రైమ్ లో అన్ని యాడ్స్ వస్తున్నాయేంటి మామ, అసలు చూడబుద్దే కావట్లేదు. సబ్స్క్రిప్షన్ ఉన్నా కూడా బయట ఎక్కడో చూడాల్సి వస్తుంది. ఓకే, ఈ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. చాలా అడల్ట్ కంటెంట్ ఉంది. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. సో డీటెయిల్ గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ లో ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తన లైఫ్ లో ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల తను తన గతాన్ని మర్చిపోతుంది. సో నెక్స్ట్ తను తన పాస్ట్ లో జరిగిన ఆ మిస్టీరియస్ ఇన్సిడెంట్ ని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, అంత ఇంపార్టెంట్ ఏముంది, సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్తాను. అంతకుముందు ఈ సిరీస్ అందరి కోసం కాదు గైస్. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి క్రైమ్ లేదా థ్రిల్ ఎలిమెంట్స్ కాకుండా డ్రామాస్ అంటే ఇష్టం ఉంటుంది. వాళ్ళ కోసమే ఈ సిరీస్. ఈ సిరీస్ లో ఫ్యామిలీ డ్రామా అండ్ మిస్టరీ ఎలిమెంట్ ని మిక్స్ చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మిస్టరీ కంటే ఫ్యామిలీ డ్రామా అండ్ రొమాన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. స్టోరీలో అండర్లైన్డ్ గా ఆ మిస్టరీ ఎలిమెంట్ ఉంటుంది, బట్ మెయిన్ ఫోకస్ మొత్తం డ్రామా మీదే ఉంటుంది. సిరీస్ స్టార్టింగ్ లో కనెక్ట్ అవ్వడానికి అట్లీస్ట్ 2 ఎపిసోడ్స్ తీసుకుంటుంది గైస్. అంటే 2 ఎపిసోడ్స్ ఓపిక్ గా చూస్తే కొంచెం ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యి బింజ్ వాచ్ చేస్తాం. నాకైతే పర్లేదు, బానే ఉంది అనిపించింది గైస్. అండ్ ఈ సిరీస్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో కొన్ని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్స్ ఉంటాయి. అవి చాలా షాకింగ్ గా అనిపించాయి. ఈ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ అయిన కేట్ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది గైస్. అండ్ తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి గైస్. ఆ రిచ్ హౌస్ చూస్తే వామ్మో స్వర్గలోకంలా అనిపించింది నాకైతే. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ డీసెంట్ సిరీస్ విచ్ ఎంగేజెస్ ఒకేషనలీ. అడల్ట్ కంటెంట్ అయితే చాలా ఉంది గైస్. ఫ్యామిలీతో చూసే ధైర్యం మాత్రం అస్సలు చేయకండి. సో ఇది గైస్ వి వేర్ లయర్స్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.